హాయ్ అండి. సో ఉషా మిషన్ ఎంబ్రాయిడరీలో ఫ్రేమ్ బిగించేది చూపిస్తాను చెప్పినాం కదా. సో ఈరోజు వచ్చేసేసి ఫస్ట్ అయితే డాల్స్ యాడ్ చేయడం చూపిస్తానండి. మనకు బొమ్మలు ఎలా వేసుకోవాలని చెప్పేసి అనేది చూపిస్తాను. సో బ్యాక్ నెక్కి హ్యాండ్స్కి ఫస్ట్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఇదే అండి. మనకు దాండియా బొమ్మలది. ఈ దాండియా బొమ్మలది ఫ్రేమ్ వచ్చేసేసి మనము పెద్ద ఫ్రేమే పెట్టుకున్నాము. చిన్న ఫ్రేమ్ అని చెప్పేసి అంటే ఈ సైజ్ ఫ్రేమ్ మనతో ఉండదు కాబట్టి ఈ సైజ్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది వచ్చేసేసి ఇక్కడ చూడండి, మనకు ఇది ఈ లాస్ట్కి జరిపేసుకోండి. ఇలాగా సరే కదా, ఇలాగా జరిపేసుకోండి. ఇలా జరుపుకున్నాక ఈ లైన్, ఈ స్టిక్స్ కూడా ఉన్నాయి కదా, ఈ స్టిక్స్ వచ్చేసేసి ఇలా సెంటర్కి ఉండేటట్లుగా పెట్టుకోండి. ఈ లైన్ మనకు సెంటర్ పాయింట్ అనమాట. చూస్తున్నారు కదా, ఈ లైన్ వచ్చేసేసి మనకు సెంటర్ పాయింట్. ఇప్పుడు ఇదంతా మనం చూసుకున్నాము అని చెప్పేసేసానంటే మనం ఫ్రేమ్ బిగించుకున్నప్పుడు కూడా మనకు ఈజీగా ఉంటుంది. కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్లుగా పెట్టేసుకుంటాము. మనకు బ్లౌజ్కి కూడా కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్లుగా మనకు అడ్జస్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తుంది చూడండి. మనకి ఇలా ఉంటుంది కదా డిజైన్. హోమ్లోకి పోయేసేసి, హోమ్లో పోయి మనము గ్రాఫ్లో పోయేసేసి మనము ఇలాగా దీని ఫ్రేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ గ్రాఫ్ అనేది మనకు క్లాత్ అండి, ఇలా ఉండేది మనకు క్లాత్. ఇలాగ అడ్జస్ట్ చేసుకొని మనకు ఫ్రేమ్ కరెక్ట్గా వచ్చేటట్లుగా చూసుకోవాలా. ఇలా కరెక్ట్గా పెట్టుకున్నామని చెప్పేసి అంటే మనం ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు వర్క్ కూడా మనకు అంతే నీట్గా వస్తుంది. వెళ్ళి చూశారు కదా, ఇప్పుడు ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసుకోవడం చూపిస్తాను. ఇప్పుడు ఇది చూసారు కదా, మనము బ్లౌజ్ పీస్ని ఇలాగా సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి. మనం బ్యాక్ పార్ట్ వచ్చేసేసి ఇక్కడ వేస్తా ఉన్నాము. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి. సెంటర్కి ఫోల్డ్ చేసుకున్నాక వీళ్ళ బ్లౌజ్ని చూడండి సరే. ఇప్పుడు మనకు వచ్చేసేసి బ్లౌజ్ది ఇలా ఉంది కదా. మనకు అంటే ఈ బార్డర్ని తీసేసుకోవాలండి. మనకు బార్డర్తో రాకూడదు బ్లౌజు. దానికోసం సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా మనకు ప్లెయిన్లోనే మనకు బొమ్మలు అయితే వచ్చేస్తాయి. మనకు ఈ భాగంని, మనకు సెంటర్ భాగం చూడండి, ఇలాగా సెంటర్ భాగంలో ఒక లైన్ అనేది వేసుకోండి. ఈ సెంటర్ భాగంలో లైన్ వేసుకున్నాక ఇది చూడండి, మనకు ఫ్రేము ఇది కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది ఇక్కడికి వస్తుంది. అంటే మనం ఇందాక చూసినాం కదా లైన్ సెంటర్కి అనేది, ఆ సెంటర్ది ఇక్కడ వస్తుంది అన్నమాట. నేను చెప్పాను కదండి ఎంబ్రాయిడింగ్ పేపర్ అని చెప్పేసి అని. సో మనం ఫస్ట్ ఎంబ్రాయిడింగ్ పేపర్ పెట్టేసాం. నేను ఇలాగనే అటాచ్లో పెడతానండి. అప్పుడైతే కానీ మనకు పేపర్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఎందుకనంటే కాస్ట్ పడుతుంది కదా, మనకు న్యూస్ పేపర్ల లెక్క కాదు. మనకు అక్కడి వరకే ఇలా అటాచ్లో పెట్టుకున్నామని చెప్పేసానంటే వర్క్ ఎక్కడి వరకు ఉంటుందో వాటి వరకే తీసేసుకొని మళ్ళీ ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అదే లేదు మనం ఇట్లా చూసుకున్నామని చెప్పేసానంటే ఈ పక్కదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇలా పెట్టుకుంటే మనకు ఎంబ్రాయిడింగ్ పేపర్ కూడా అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసేసి చూడండి, ఇలాగా మనకు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్లుగా చూసుకోండి. ఇక్కడ వచ్చేసేసి కార్నర్కి బాగా కార్నర్కే పెట్టేసేసుకోండి. మళ్ళీ తర్వాత కావాలని చెప్పేసి అంటే మనం కరెక్ట్గా ఈ లైన్ పైకి రావడానికి కూడా మళ్ళీ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగానే పైకి పెట్టేసుకున్నామని చెప్పేసి అంటే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది. మనకు లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా, రైట్కి వెళ్ళి
ఇక్కడ ఈ లైన్ చూడండి, మనకి ఇలాగా క్రాస్లో ఉంటే గిన ఆ లైన్ కూడా అంటే ఏదైతే బార్డర్ లైన్ ఉందో ఆ బార్డర్ లైన్ కూడా సమానంగా ఉండేటట్లుగా చూసుకోండి. ఇలాగా ఇప్పుడు ఫస్ట్ అయితే స్క్రూ టైట్ చేసుకోండి కొద్దిగా. ఈ క్లాత్ ఇగ్గుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనకు లేదు మీరు గట్టిగా ఇగ్గేసినారంటే క్లాత్ అనేది పిగిలిపోతుంది. గట్టిగా ఇగ్గలేదు అని చెప్పేసేసానంటే ఆ ఇగ్గడంలో కూడా కొద్దిగా ఇలాగ నీట్గా అనుకుంటా రండి. ఒకటే పరి పట్టుకున్న టైట్ చేసేసి మనము ఇగ్గు తెగిన క్లాత్ అనేది డెఫినెట్గా పిగులుతుంది. చూసారా, 4 సైడ్స్ ఇలాగా నెమ్మదిగా ఇలా అనుకోండి. ఇలా పట్టేసేసి గుంజేయడము అలా చేయొద్దండి, క్లాత్ పిగులుతుంది, కంపల్సరీ పిగులుతాయండి. అదే పెద్ద మిస్టేక్ చేసేది. ఇలా చూసుకున్నారని చెప్పేసానంటే మనము ఎంత పతలాని క్లాత్ అయినా కానీ మనం పిగలకోకోకుండా వేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కడన్నా కానీ లూజ్ ఉందేమో కొద్దిగా ఇలాగా మెల్లిమెల్లిగా అనుకుంటూ వచ్చేసేయండి. ఎక్కడన్నా కానీ మీకు లూజ్ ఉండి కొంచెం ఏమైనా చిన్న చిన్న ఫోల్డింగ్స్ పన్నా అవి దీంట్లో వెళ్ళిపోతాయి. ఒకవేళ లైన్ కొద్దిగా అటు ఇటు వచ్చినా కానీ ఏమి కాదు అని చెప్పేసేసానండి. ఏమి కాదండి, బట్ మరీ డిఫరెంట్గా అయితే పెట్టుకోవద్దండి, మళ్ళీ కుట్టేటప్పుడైనా ఇబ్బంది అవుతుంది. చూసారు కదా ఎంత టైట్గా మనము బ్లౌజ్ అనేది బిగించుకోవాలి. మనం ఇలాగా స్క్రూ అనేది స్క్రూ డ్రైవర్తో బిగించేసుకోండి టైట్గా, అప్పుడైతే ఫ్రేమ్ అనేది లూజ్ కాదు. ఎందుకంటే కుట్టేటప్పుడు మళ్ళీ లూజ్ అవుతుంది కాబట్టి టైట్గా అనేది బిగించేసేసేయండి. ఇప్పుడు మనం మిషన్ పైన పెట్టేసేద్దాం. దీనికి వచ్చేసేసి ఇప్పుడు ఈ డిజైన్కి వచ్చేసేసి మనము ఓన్లీ 2 కలర్సే యూజ్ చేస్తున్నామండి. వాళ్ళు ఇచ్చినండేది త్రీ కలర్స్ ఇచ్చినారు కదా, సో మనము వచ్చేసేసి ఓన్లీ 2 కలర్స్ యూజ్ చేస్తున్నాము. వీళ్ళ శారీ వచ్చేసేసి మనకు గ్రీన్, ఆరెంజ్, సిల్వర్ కాంబినేషన్లో ఉంది. అయితే గ్రీన్ కలర్ది బ్లౌజ్ కాబట్టి మనము ఆరెంజ్, సిల్వర్ అనేది దీనికి యూజ్ చేస్తా ఉన్నాం. మనకు ఫస్ట్ వచ్చేసేసి ఒకసారి ఎక్కడెక్కడ ఏం కలర్స్ ఉన్నాయని చెప్పేసి అనేది చూసుకోండి. దాన్ని బట్టి మనం కలర్స్ సెట్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. కాంబినేషన్స్ ఎక్కడ ఏది పడితే బాగుంటుంది అని చెప్పేసి అనడానికి మనకు బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసేసి సిల్వర్ యూజ్ చేస్తూ ఉన్నాను టోటల్గా గ్యాప్స్ అన్ని. మళ్ళీ ఆ తర్వాత ఆరెంజ్, బ్లూ ప్లేస్లో కూడా నేను ఆరెంజే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళది శారీ ఆరెంజ్ ఎక్కువ కాబట్టి ఆరెంజ్ యూజ్ చేస్తూ ఉన్నాను. మనకు సిల్వర్ వచ్చేసేసి ఫస్ట్ దాంట్లో యూజ్ చేస్తున్నాను. నేను వాడే థ్రెడ్స్ అండి రాయల్ కంపెనీవే నేను వాడేది, వేరే కంపెనీ అయితే నేను యూజ్ చేయను. అందుకోసమే మీకు అనేది దారం అనేది కట్ కాకోకుండా ఉంటుంది. రాయల్ చిన్నదైనా సరే పెద్దదైనా సరే అండి. ఇవి వచ్చేసేసి మనకు కోన్స్. మనం డిజైన్ అంతా సెట్ చేసుకున్నాం కదా, బాబిన్ కూడా సేమ్ కలర్ పెట్టండి. ఇది సిల్క్ థ్రెడ్ కాదండి, నార్మల్గా మనం మిషన్కి యూజ్ చేసే థ్రెడ్. నేను సిల్క్ థ్రెడ్ పెట్టడం వలన చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి నాకు. సో నేను సిల్క్ థ్రెడ్స్ కాదు, ఇది నార్మల్ మనకు మిషన్కి కుట్టుకునే దారము. చాలా మంది ఏమని చెప్పేసి అని అంటున్నారు, వైట్ పెడతా ఉన్నారనమాట. వైట్ పెడితే ఏమవుతుందంటే ఇట్లాంటి డార్క్ కలర్స్కి మనకు ఆపోజిట్ కలర్ అనేది అయిపోతుంది. సో ఆపోజిట్ కలర్ కావడం వలన మనకేమవుతుంది, అడుగున దారము పైకి అనేది కనిపిస్తుంది డిజైన్లో. సో అలా పెట్టుకోవద్దండి, సేమ్ కలర్ది పెట్టండి దారం. మనకు ఈ ఫ్రేమ్ మూమెంట్ కూడా నీట్గా ఉండాలండి, అప్పుడే మనకు దారం అనేది కట్ కాదు.
చెప్పాను కదా, ఫస్ట్ అయితే నేను సిల్వర్ యూజ్ చేస్తా ఉన్నాను. సిల్వర్ పెడతా ఉన్నందుకు నేను ఈ కలర్ యూజ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, మనకు బార్డర్ పైకే ఉంది. బార్డర్ మీద పడుకోకుండా మనం అలా సెట్ చేసుకున్నామని చెప్పేసి అంటే ఇప్పుడు ఫస్టే సెట్ చేసుకున్నామంటే ఫ్రేమ్ కూడా మనకు నీట్గా వచ్చేస్తుంది.